సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉండే, స్మూత్ గా వెళ్ళింది. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. విలన్ కూడా చాలా బాగున్నారు. సూర్య పేరుతో నాని చాలా బాగుంది. సాంగ్స్ ఏం లేవండి. డీజీఎం బాగా చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది నాని గారు? క్రేజీ, చాలా బాగుంది. నాని గారు చాలా బాగా చేస్తారు. ఎస్జే సూర్య గారు కూడా అదరుగుతారు. అఫ్ కోర్స్ నాని యాక్టింగ్, స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది. సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరిపోయింది. డిఫరెంట్ గా ఉందా స్టోరీ? ఎస్ డిఫరెంట్ గా ఉంది స్టోరీ. ఐ రియలీ లైక్ ఇట్. సరిపోతే శనివారం అన్నారు కదా, ఓన్లీ సరిపోతే శనివారమే చూడాలా మూవీ? అంటే పార్ట్ 2 కూడా ఉందా అన్న? టైటిల్ ఉంది కదా, శనివారం అని ఉంది కదా, శనివారమే చూడాలా? లేదు, ఏ వారం చూసినా బాగుంటుంది. బాగుంది మూవీ, చాలా బాగుంది. బెస్ట్ యాక్టింగ్ అంటే నాని గారిదా, ఎస్జే సూర్య గారిదా? అలా అందరూ మంచిగా యాక్ట్ చేశారు. డైరెక్షన్ సూపర్ ఉంది, స్క్రీన్ ప్లే సూపర్ ఉంది, బీజిఎం సూపర్ ఉంది, ప్రతిదీ సూపర్ ఉంది. లాస్ట్ టైం అంటే సుందరానికి వచ్చినప్పుడు ఫ్లాప్ చేశారు, కానీ ఈసారి దింపాడు. ఆత్రేయ తాండవం చేస్తున్నాడు లోపట. కంపల్సరీగా వెళ్ళి చూడాలి. సినిమాకి హైలైట్స్ ఏమని చెప్పొచ్చు? సినిమాకి హైలైట్ ఇక డైరెక్షన్, స్టోరీ లైన్ సింపుల్ గా అనిపించవచ్చు ట్రైలర్ చూసి, కానీ అసలు ఆ 3 hours లో ఎక్కడ బోర్ కొట్టదు. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సూపర్, క్లైమాక్స్ సూపర్, ప్రతిదీ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. 5 ఇస్తాను నేను, 5 out of 5 ఇస్తాను. పక్కా నచ్చుద్ది, నో డౌట్ నచ్చుద్ది, పక్కా హిట్ అవుద్ది. చాలా బాగున్నాయి, అందరు క్యారెక్టర్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అన్ని బాగున్నాయి. సో ఓవరాల్ గా ఆడియన్స్ కి నచ్చుతుంది. Yes. నాని కెరీర్ అంటే ఇది ఒక హిట్, బ్లాక్ బస్టర్, పెద్ద హిట్. ఇది రాజమౌళి లెవెల్లో తీసాడు ఆత్రేయ. అంతే అంతే అంతే, నో డౌట్. ఇంకా కలెక్షన్స్ గురించి నాకు తెలియదు, కానీ నేనైతే సూపర్ హిట్ అంటున్నా మూవీ. అంటే నానికి చాలా మంది అంటే లేడీ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, న్యాచురల్ గా చేస్తారు. సో లేడీ ఫ్యాన్స్ కి నచ్చుతాయి. అందరికి నచ్చుద్ది, ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుద్ది. చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ ఉంది, లవ్ ట్రాక్ చాలా బాగుంది, యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీస్ తో వచ్చి చూడాల్సిన మూవీ. చక్కగా విజయ్ గారి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఐఎమ్ మ్యూజిషియన్, సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద మ్యూజిక్. ఈవెన్ పాటలు కూడా ఏదో మధ్యలో సడన్ గా వచ్చి పాట పెట్టేసి అట్లా కాకుండా ఇట్స్ గోయింగ్ విత్ ద ఫ్లో. మూవీ ఫ్లో లో వెళ్ళిపోయింది. ఫైట్స్ గానీ, యాక్షన్ గానీ, వివేక్ గారి స్టోరీ లైన్ ఇట్స్ వెరీ న్యూ, వెరీ రిఫ్రెషింగ్ గా ఉంది, వెరీ నైస్. ఎవరి డామినేషన్ ఏం లేదండి, ఎందుకంటే ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది. సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇట్స్ లైక్ బియాండ్ వర్డ్స్. సో ఆయనకి ఈక్వల్ గా కొంచెం తగ్గించుంటే ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయి ఉండేది. సో అవుట్ ఆఫ్ 10 ఇట్ ఇస్ 9. ఎవరికి వాళ్ళు యాక్షన్ సూపర్ అండి, డెఫినెట్లీ. కానీ మనం చూస్తున్నప్పుడు అయితే సూర్య గారు పర్ఫార్మెన్స్ అట్మోస్ట్ ఉంది. సో దానికి ఈక్వల్ గా నాని కూడా చేశారు. సో ఇట్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎస్, చాలా బాగుంది, సూపర్ బ్లాక్ బస్టర్. అన్ని ఎలిమెంట్స్ చాలా బాగా కారయ్యాయి. ఇట్స్ అ ఫుల్ ఫ్లెజ్డ్ ఎంగేజింగ్ మూవీ. ఎక్కడా బోర్ కొట్టలేదు, చాలా బాగా అనిపించింది. ఇద్దరు ఈక్వల్ గా చేశారు. ఎవరి రోల్ కి వాళ్ళు తగ్గట్టుగా 100% ఇచ్చారు. అలా చెప్పలేమండి, ఎవరి డైరెక్టర్ వాళ్ళు తగ్గట్టుగా తీస్తారు. దసరా మూవీలా చాలా బాగుంది. ఈ మూవీ ఎలిమెంట్ లో తీసినట్టు ఇది చాలా బాగుంది. 4/5 హ్యాపీగా వెళ్ళొచ్చు. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎలిమెంట్ కూడా ఉంది. హీరో ఎట్లన్నా నచ్చుతాడుగా కామన్ గా. విలన్ అయితే సూపర్, బాగా నచ్చాడు.